వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, నేను మీ రేణుశ్రీ. ఇప్పుడు నేను ఇక్కడ ప్రస్తావించబోయే అంశం కేవలం ఒక నార్త్ ఇండియాకో లేకపోతే ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. ఇది యావత్ భారతదేశానికి సంబంధించిన సమస్యగా గుర్తించాలి. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యగా అర్థం చేసుకోవాలి. ఈ విశ్వం అనంతం, ఇందులో ఎన్నో గ్రహాలున్నాయి. కానీ మనిషి భూగ్రహం మీద ఎందుకు పుట్టాడు? కారణం ఇక్కడ రూపాంతరం చెందిన వాతావరణం. ఎన్నో ఖండాలు ఖాళీగా ఉన్నాయి భూమి మీద. అయినప్పటికీ కూడా మనం కొన్ని ప్రాంతాలనే ఎంచుకొని జీవనం మొదలు పెట్టాం. కారణం అక్కడి వాతావరణం. మనం తినటానికి సరిపడినంత ఆహారం లేని దగ్గర నుంచి ఇప్పుడు ఇంత డెవలప్ అయ్యేంత వరకు ఏది మనకి అనుకూల వాతావరణం అని వెతికి అక్కడికి చేరుకొని ఈ డెవలప్మెంట్ ని సాధించాం, ఈ స్థాయికి వచ్చాం. కానీ ఇప్పుడు మనిషికున్న ఆకలి తీరని ఆకలిగా మొదలైంది. ఇప్పటి వరకు మనకి ఏ ప్రకృతి అయితే, ఏ వాతావరణం అయితే మనని ఇంతవరకు తీసుకొని వచ్చిందో ఆ ప్రకృతిని తినేస్తే తప్పితే ఆకలి తీరదు. భారతదేశంలో ఇంత లయబద్ధమైన వైవిధ్యమైన వెదర్ ఉండటానికి కారణం ఋతుపవనాలు. అలాంటి ఋతుపవనాలు ఆసేతు హిమాచలం నుంచి ఆ హిమాచల పర్వతాలు అవి ఉండటం వల్ల కూడా మనకి కరెక్ట్ గా కూడా వర్షాలు పడటము భారతదేశ ఉనికినే కాపాడుతున్నాయని కూడా చెప్పొచ్చు. కేవలం దక్షిణాది అని చెప్పలేము, దక్షిణాది ఉత్తరాది ఎక్కడ వర్షాలు పడాలన్నా కానీ, సకాలంలో కూడా ఋతువులు రావాలన్నా కానీ ఇవెంతో దోహదపడుతున్నాయి. ఇంకా ఆ తర్వాత రెండో ఎత్తైన పర్వతం ఆరావళి పర్వతం. అతి ప్రాచీన పర్వతాలు 2 బిలియన్ ఇయర్స్ క్రితం ఏర్పడ్డాయి. ఇది తార్ ఎడారి విస్తరించకుండా ఆపుతున్నాయి. ఉత్తర భారత గంగా మైదానాలు ఎడారిగా మారకుండా రక్షిస్తున్నాయి. ఇక పశ్చిమ ఘాట్లు మాన్సూన్ గాలులను అడ్డుకుంటున్నాయి, భారీ వర్షాలు కురిపిస్తున్నాయి. తూర్పు ఘాట్లు వింధ్య, సత్పురా ఇవన్నీ కూడా ప్రతి దానికి కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని అక్కడ జీవనం ఉండాలంటే ఎలా అన్నది ప్రకృతే మనకి చూపించిన సొల్యూషన్. ఇవి మీరు కట్టారా, నేను కట్టానా, ప్రభుత్వం కట్టిందా? ఈ భూమి మీద జీవ ఉనికికి వైవిధ్యానికి కారణభూతాలు ఇవి. నువ్వు పీల్చే గాలి, తినే తిండి దైవం అంటారు. దైవం అంటే ఏంటి? ప్రకృతి. 2 బిలియన్ ఇయర్స్ క్రితం ఏర్పడి తార్ ఎడారిని విస్తరించకుండా ఆపుతూ, ఉత్తర భారతదేశ గంగా మైదానాలు ఎడారిలా మారకుండా ఆపుతూ, అక్కడ గాలి ధూళి తుఫాన్లను ఆపుతూ, అక్కడి నేలలో తేమ శాతాన్ని కాపాడుతూ, భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తూ అతి పురాతన ఆరావళి పర్వతాలకి కొత్త డెఫినేషన్ తెచ్చింది సుప్రీంకోర్టు. ఎన్ని కొండలు తిన్నా తీరని ఆకలితో ఉన్న వారికి అభివృద్ధి కోసం మైనింగ్ అని కట్టబెడితే ఆరావళి అసలు మిగులుతుందా? చిన్న రాయిలో కూడా దేవుణ్ణి చూసి పూజించే ప్రజలు వాళ్ళ కళ్ళ ముందే తమకు గర్వకారణం. అంతటి ఎడారి తమ పక్కనున్నప్పటికీ కూడా, వాళ్ళ ప్రాంతం పక్కనున్నా గానీ మధ్యలో ఆరావళి ఉంది కదా, మన బతుకుకి ఏమి లోటు అని నమ్మేవారు ఏమవ్వాలి? సుప్రీంకోర్టు ఆరావళి కొండలకు కొత్త నిర్వచనం ఏమిచ్చిందంటే, ఒక కొండకు చుట్టూ ఉన్న భూమి నుంచి కనీసం 100 మీటర్ల ఎత్తు ఉంటే మాత్రమే ఆరావళి హిల్ గా గుర్తిస్తారంట. 2 లేదా అంతకంటే ఎక్కువ కొండలు 500 మీటర్ల దూరంలో ఉంటే అది కూడా ఆరావళి రేంజ్ లోకే లెక్కిస్తారంట. ఈ నిర్వచనం వల్ల చాలా చిన్న కొండలు, ఆరావళి పర్వతంలో ఉన్నటువంటి చిన్న కొండలు, ఎడారి భూభాగాలు రక్షణ కోల్పోతాయని పర్యావరణవేత్తలైతే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆరావళి పర్వతాలంటే మనందరికీ కూడా తెలిసిందే, పర్వతాల సమూహం. కొన్ని పెద్ద పర్వతాలు ఉంటాయి, కొన్ని చిన్న పర్వతాలు ఉంటాయి. ఇలా కూడా పర్వతాల సమూహం. ఎప్పుడైతే చిన్న పర్వతాలని ఇలా మైనింగ్ రూపంలో కూడా తవ్వేస్తారో అటు పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకు ఏమవుతుంది? అక్కడ పండేటువంటి పంటలు ఇవన్నీ ఏమవుతాయి? ఇక్కడ తారెడారిలో ఉన్నటువంటి ఇసుకంతా వెళ్ళి అక్కడ భూమి మీద పడటం, తర్వాత అక్కడ భూసారం పోతుంది, భూమి ప్రాపర్టీ మారిపోతుంది. ఇలా కూడా వాళ్ళ ఉనికి కష్టమైపోతుంది కదా. ఇది మైనింగ్ నిర్మాణాలకు దారి తీసి పర్యావరణానికి హాని చేస్తుంది. సేవ్ ఆరావళి అని చెప్పుకొని ఇప్పుడు ఒక క్యాంపెయిన్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి చెప్తుంది ఏంటో తెలుసా? ఇది రక్షణని బలోపేతం చేస్తుంది. మైనింగ్ కి ఎలాంటి సడలింపు లేదు అని కూడా చెప్తుంది. ఇలాంటి సమయంలో అసలు ఎవరైనా, ఏ ప్రభుత్వమైనా చెప్పేది ఒక్కటే కదా, సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ప్రకృతికి హాని ఉండదు, ఆ తర్వాత ప్రజలకు నష్టం జరగనివ్వము. కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో అది జరుగుతుందా లేదా అన్నది అక్కడ ప్రజలకు తెలియదా? ఒక్కసారి పర్మిషన్ ఇస్తే పర్వతం అయినా మిగలదన్న విషయం మనకి తెలియదా? ఎన్ని మైనింగ్స్ లో చూడలేదు? మైనింగ్ కాంట్రాక్టర్ మైనింగ్ దక్కించుకున్న తర్వాత ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పర్యావరణ ప్రేమికులు గాని, చుట్టుపక్కల ప్రాంతాలు అని మీరు పరిమితికి మించి తవ్వుతున్నారని అడ్డంకులు చెప్పినా గానీ అర్ధరాత్రైన నిర్దాక్షిణంగా వెళ్లి ప్రకృతిని దోచుకోవటం చూడలేదా? విపత్తులకి కారణభూతులుగా మారటం మనం చూడలేదా? మనం బతకటానికి అభివృద్ధి అనేది అవసరం, కానీ మన ఉనికిని, అస్తిత్వాన్ని నాశనం చేసుకోవటం మన దౌర్భాగ్యం అవుతుంది. అంతెందుకు, చైనాను చూసి నేర్చుకోండి అని చెప్పి మనమే చాలా సార్లు మాట్లాడతాము. చైనా అభివృద్ధిలో ఎలా ముందుకు పోతుంది అన్న దాన్ని కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి గొప్పగా కూడా చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇప్పుడు చూస్తే కనుక సిల్వర్ కి ఇంత రేటు పెరుగుతుంది కదా. ఇంత డిమాండ్ ఉన్న సమయంలో కూడా అసలు చైనా వల్ల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిల్వర్ నిధులు కానీ, వేటిని కానీ అసలు వాడటం లేదు.
ఇంకొకటి ఏంటంటే చైనా వాళ్ళకి ఖనిజాలు కూడా ఎక్కువ ఉంటాయి, అయినప్పటికీ కూడా పక్క దేశాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటారు తప్పితే వాళ్ళ దగ్గర ఉన్నవి మాత్రం వాడరు. ఎందుకంటే ఒకవేళ భవిష్యత్తులో అవసరం వచ్చినా గానీ ఆ టైంలో ఇంకే దేశాల దగ్గర ఉండవు కదా. ఇలా తెలివిగా ఆలోచిస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఖనిజ సంపదని ఎప్పుడు కూడా చైనా వేస్ట్ చేసుకోదు. మరి ఆ లెక్కలో మనం కన్సిడర్ చేసినా గానీ ఇప్పుడు మనం చేస్తుంది తెలివైన చర్యనా? సరే, కొంతమేర తవ్వకాలు మనకి నిజంగా అభివృద్ధికి అవసరమైతే కొంతమేర తవ్వకాలు భూమికి అంతగా ఎఫెక్ట్ చేయకపోవచ్చు, దానివల్ల అంత మానవాళికి ప్రమాదం లేకపోవచ్చు. కానీ ఒక లెవెల్ దాటితేనే అసలు ప్రమాదం ఏర్పడుతుంది. అక్కడ అంతెందుకు ఇప్పుడు ఆరావళి పర్వతాలు ఉన్నాయి, అవేంటంటే ఒకదానికొకటి కనెక్టెడ్ గా ఉంటాయి. ఆరావళి పర్వతాలు అంటే మనం ప్రకృతి అంటే మనిషి ఒక్కడే కాదు కదా, మనం కూడా నిజం చెప్పాలంటే ఇక్కడ ఒక జీవి. ప్రకృతి దృష్టిలో ఒక ఏగైనా మనిషి అయినా ఏదైనా కానీ ఒకటే. ఇప్పుడు ఆ అడవుల్లోనే పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా జంతువులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆరావళి పర్వతాలు అవి డెఫినెట్ గా ఫ్రీగా తిరగాలి. అవి అలాంటప్పుడు మధ్యలో ఒక పర్వతం కట్టయిపోయింది, అది ఇంకో పర్వతానికి వెళ్ళాలి. ఎలా అప్పుడు జనజీవనాల్లోకి వచ్చేసినాయి అని చెప్పి మనమే కదా చంపేసేది. ఎవరిక్కడ పర్యావరణ సమతుల్యతకు నష్టం చేకూరుస్తుంది? మనిషి కాదా? ఇదే ప్రభుత్వాలు సేవ్ టైగర్స్, సేవ్ అని చెప్పేసి, సేవ్ యానిమల్స్ అని చెప్పేసి చెబుతూ ఉంటాయి. మరి ఈ బాధ్యత లేదా? అంతెందుకు అసలు ఢిల్లీ కాలుష్యం మీద సుప్రీంకోర్టు సీరియస్ అవుతూ ఉంది కదా. ఇదే ఢిల్లీ కాలుష్య నియంత్రణకు కూడా ఆరావళి పర్వతాలు కారణం. కొంత ఢిల్లీలో కూడా విస్తరించుంటాయి. ఢిల్లీ సో ఇలాంటి సంపదను మనం సృష్టించలేము. అలాంటప్పుడు నాశనం చేయటం ఏ విధంగా చూడాలి? 2 బిలియన్ ఇయర్స్ కింద ఏర్పడింది, మనం కాపాడుకుంటే సరిపోతుంది కదా. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కూడా అక్కడ ఆరావళి పర్వతాల్లో మైనింగ్ అయితే అవకాశం ఏర్పడింది. దీనికి వ్యతిరేకంగా కూడా హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కూడా నిరసనలు చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు నవంబర్ 2025 ఒక కొత్త నిర్వచనాన్ని ఆమోదించింది. దాని ప్రకారం ఏంటంటే 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భూభాగాలను మాత్రమే ఆరావళి హిల్స్ గా పరిగణిస్తారు. ఇది దాదాపుగా కూడా 90% పర్వత శ్రేణిని సంరక్షణ బయటికి తీసుకువెళ్ళొచ్చని, అంటే 90% ఉన్న ఆరావళి పర్వతాలలో మైనింగ్ చేసుకోవడానికి అవకాశం లభించినట్లే అవుతుంది. దీనివల్ల నిర్మాణాలు పెరిగే అవకాశం ఉందని పర్యావరణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గురుగ్రామ్, ఉదయపూర్, జైపూర్, భివానీ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి. #సేవ్ ఆరావళి అంటూ కూడా ట్రెండ్ అవుతూ ఉంది. ప్రభుత్వం మాత్రం కొత్త నిర్వచనం మైనింగ్ కు పరిమితం చేస్తోందని, కొత్త మైన్స్ కి అనుమతి లేదని, 90% ప్రాంతం ఇప్పటికే సంరక్షణలో ఉందని వాదిస్తోంది. ఒకవైపేమో 90% ప్రాంతమేమో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఆరావళి పర్వతాల నుంచి 90% ప్రాంతం వెళ్ళిపోతుంది. దానివల్ల ఆ 90% ప్రాంతాల్లో కట్టడాలు రావటము, మైనింగ్ జరగటం ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనాలు గాని, వాతావరణ నిపుణులు గాని వీళ్ళందరూ కూడా హెచ్చరికలు, నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే 90% ప్రాంతం సంరక్షణలో ఉంది, 10% మాత్రమే మైనింగ్ కి గాని వీటికి గాని వెళ్ళిపోతుందని చెప్తుంది. ఈ పొంతన లేనివి మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక అతి పురాతన పర్వతాలు, ఇలాంటి సంపదను మనం సృష్టించలేము. అలాంటప్పుడు దీన్ని కాపాడుకోవటం, ఎట్ ఎనీ కాస్ట్ కాపాడుకోవటం చాలా మంచిది. దీని గురించి మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్లో తెలియచేయండి.